బొడ్డెమ్మ దగ్గర మూడవ రోజు మొక్కజొన్న కంకులతో చేసిన ఈ లడ్డూలు పెట్టాను. ఈ టేస్ట్ చాలా బాగుంటాయి. హెల్త్ కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఎలా చేయాలో చూద్దామా? వీటికి ముదిరిన కంకులు తీసుకోవాలి. అలా మిడిల్లో 2 వరుసలు తీసిన తర్వాత మిగిలినవి ఒలుచుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఒక 5 to 10 మినిట్స్లో ఎన్ని కంకులైనా ఒలిచేసుకోవచ్చు. ముదిరినవి కాబట్టి ఈజీగా వస్తాయి. లేతవైతే అంత త్వరగా రావు. ఇంకొక ప్యాన్ తీసుకొని వేయించుతూ ఉండాలి. ఆయిల్ గీ ఏమీ అవసరం లేదు. అలానే రోస్ట్ చేస్తూ ఉండాలి. స్టవ్ని సిమ్ టు మీడియంలో పెట్టి కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో మూత పెట్టి తీస్తూ ఉండాలి. ఇక్కడ కొంచెం టైం పడుతుంది. మిగిలిన ప్రాసెస్ అంతా ఈజీనే. ఇక్కడ 30 to 40 మినిట్స్ పడుతుందని. మరీ ఎక్కువగా వేయించద్దు, లడ్డూలు గట్టిగా వస్తాయి. మరీ తక్కువగా వేయించద్దు, పచ్చి పచ్చిగా ఉంటాయి లడ్డూలు. ఇంకా ఇవి వేగిన తర్వాత పక్కకు పెట్టుకొని చల్లార్చిన తర్వాత మిక్సీలో వేసుకొని షుగర్ వేస్తున్నా నేను. బెల్లమైనా వేసుకోవచ్చు. బెల్లంది ఒక రకంగా ఉంటుంది టేస్ట్, షుగర్ది ఒక రకంగా ఉంటుంది. మీరు 2 విధాలుగా ట్రై చేయండి. ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి. అలా అయితే లడ్డు తింటున్నప్పుడు కొంచెం మొక్కజొన్న పలుకులు తగిలి చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇంకా దీంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుంది. నిజంగా టేస్ట్ చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను.